వెల్కమ్ టు హెచ్కే ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మనం ఈరోజు పుంగనూరు సంతలో ఉన్నామండి. పుంగనూరు ఆవుల సంత. భయ్యా నేనైతే ఈ పుంగనూరు ఆవుల సంతను విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ ఆల్మోస్ట్ మిడ్ నైట్ నుంచే జీవాలన్నీ ఫుల్గా వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు వెహికల్స్ లోపల వెళ్ళడానికి కూడా ఎంత ఇబ్బందిగా ఉందో. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్ని వెహికల్స్ వచ్చి ఉంటాయి, ఎన్ని జీవాలు వచ్చి ఉంటాయి అనేది. కానీ పుంగనూరు సంత అయితే చాలా పెద్ద సంత ఫ్రెండ్స్. ఆవుల పరంగా ఎత్తుకుంటే మంచి మంచి హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు, లైట్గా ఎనుములు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎద్దులు కూడా మంచి మంచి భారీ సైజులో ఉన్నాయి. మీరు చూడొచ్చు సంత మొత్తం నిండిపోయింది. ఇప్పుడైతే నేను వీడియో తీసే టైంకి తెల్లవారుజామున 5:30 అవుతుంది ఫ్రెండ్స్. వెహికల్స్ రావడానికి పోవడానికి ప్లేస్ కూడా లేదు ఫ్రెండ్స్. కానీ ఆవులు దూడలు అయితే చాలా వచ్చినాయండి. ఎవరైనా రైతులు వాళ్ళ జీవాలను అమ్ముకోవాలన్నా కూడా, లేదంటే మంచి ఆవులు కొనుక్కోవాలన్నా కూడా మన దగ్గరలో అంటే ఒక 100 కిలోమీటర్ రేడియస్లో పుంగనూరు నుంచి ఒక 100-150 కిలోమీటర్ రేంజ్ వరకు ఎవరన్నా జీవాలు కొనుక్కొని పెంచుకోవాలంటే పుంగనూరు సంత ది బెస్ట్ సంత ఫ్రెండ్స్. ఎందుకంటే అవి ఆల్మోస్ట్ మన దగ్గర క్లైమేట్కి అలవాటై ఉంటాయి కాబట్టి జబ్బుల పరంగా కానీ మేత పరంగా కానీ అవి ఇమిడిపోతాయండి. ఎందుకంటే ఈ హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ ఏమంటే మెయిన్ ప్రాబ్లం అవి క్లైమేట్కి అడ్జస్ట్ కావు ఫ్రెండ్స్. ఎక్కువ హీట్గా ఉండే చోట ఉండవు. కూల్గా ఉండే ప్రదేశాన్ని నుంచి తెచ్చి మనము మేపుకామంటే మనకి చాలా మైనసే జరుగుతుంది. ఇప్పుడు చాలామంది చింతామణి సంతకి వెళ్ళి తెస్తారు ఫ్రెండ్స్. అక్కడ మంచి జీవాలు దొరుకుతాయి తక్కువ రేట్ అనేసి. ప్లస్ అక్కడ ఉన్న క్లైమేట్ వేరు, ఇక్కడ ఉన్న క్లైమేట్ వేరు. అక్కడ బాగా చెక్ చేసుకొని 10 లీటర్ 15 లీటర్ ఇస్తాయని చెప్పి కొనుక్కొని వస్తారు. ఇక్కడ మన ఊరికి వచ్చిన తర్వాత చూస్తే అవి 6, 7, 8 లీటర్స్ ఉంటాయి. ఒక 1 మంత్ పోయే లోపల బాగా సన్నగా అయిపోయి ఉంటాయి. మేత సరిగ్గా మేయవు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. అందుకని మా సజెషన్ ఏమంటే మన దగ్గరలో ఉన్న సంతలో కనుక తీసుకున్నారంటే ఆల్రెడీ మన క్లైమేట్కి అడ్జస్ట్ అయిపోయి మన మేతలకు అడ్జస్ట్ అయిపోయి ఉంటాయి ఫ్రెండ్స్. అవైతేనే మనకి మేపుకోవడానికి చాలా అనువుగా ఉంటాయండి. సరే ఫ్రెండ్స్, ఇంక వీడియోలోకి వెళ్తే మీరు చూడొచ్చు ఇదైతే ఫస్ట్ లాక్టేషన్ అంటున్నాడు. సారీ ఫ్రెండ్స్, సెకండ్ లాక్టేషన్, రెండో ఈత అంట. దీని ధర వచ్చి 67,000గా చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఇది పూటకి 7 లీటర్ ఇస్తుందంట ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఎనుములు వచ్చి ముర్రా జాతికి చెందిన ఎనుములు అండి. మీరు చూడొచ్చు ఎంత భారీ సైజులో ఉన్నాయో. వీటి ధర వచ్చి 78,000గా చెప్పారు ఫ్రెండ్స్. ఒక ఎనుము వచ్చి 78,000. ఇవి కట్టించలేదంట, కట్టించాలి. ఈ శనం అయితే వేయాలి అని చెప్పారు ఫ్రెండ్స్. పూటకైతే 6 లీటర్ ఇస్తాయంట. ఇప్పుడు మీరు చూసినటువంటి దూడ వచ్చి ఇది పేయ దూడ అండి. హెచ్ఎఫ్ జాతికి చెందిన దూడ అండి. భారీ అంటే భారీ సైజులో ఉంది ఫ్రెండ్స్. ఇది మీకు హైట్ ఆల్మోస్ట్ 5.5 అడుగు ఉంది. విత్ వచ్చి 6.5 ఫీట్ ఉంది ఫ్రెండ్స్. దీని ధర వచ్చి 65,000గా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది కట్టించున్నారంట. ఫస్ట్ లాక్టేషన్, ఇంకా ఒక్కసారి కూడా డెలివరీ అయితే అవ్వలేదు. దూడ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ఆవులు అయితే ఇప్పుడే వస్తున్నాయి ఫ్రెండ్స్ సంతకి. ప్రతి ఆవు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. వీళ్ళతో మాట్లాడలేదు, టైం దొరకలేదండి. కానీ ఆవులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఏం చెప్తాను అదే 75. అదే కోడదుడా 75 అన్న. ఎన్ని లీటర్ ఇస్తున్నా పాలు? 8-9. ఏం చెప్తున్నా అన్న ఇవి? వీడియో కోసం యూట్యూబ్లో పెట్టడానికి ఏం చెప్పారు? 89,000. ఎన్ని లీటర్ ఇస్తానా పూటకి? 12 వస్తుందా? ఓకే. ఎన్నో అవుతున్నా ఇది? రెండో అవుతుంది. అందులో లేతది ఉంది.
నేను ఏం చెప్పాను అవి 89. ఎన్ని లీటర్ వస్తుంది పాలు? తొలిచూరు. ఓకే. వాకింగ్ అన్నీ బాగుంది. ఇది చూడండి ఇక్కడ ఏం చెప్పాను ఇది? 77. ఎన్ని లీటర్ ఇస్తుంది? అదినా అదని చెప్పారా? 5,000. ఎంతనా ఇవే? ఎంత? 120. 120.